బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. తెలుగు సంవత్సరాల పేర్లలో కొన్ని వినగానే ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఉదాహరణకు ప్రమోదూత, అక్షయ, ఆనంద, జయ, శుభకృత్, విభవ. కానీ పరాభవ నామ సంవత్సరం అనగానే అందరిలో ఒక రకమైన ఆందోళన, భయం కలగడం సహజం. పరాభవం అంటే ఓటమి కదా, అవమానం కదా. మరి ఈ ఏడాదంతా మనకు అపజయాలే ఎదురవుతాయా, అవమానాలే ఎదురవుతాయా అన్న సందేహం కలగడం మానవ సహజం. అసలు పరాభవ అంటే భయపడాలా, లేక మనలోని దోషాలను పారదోలే ఒక గొప్ప అవకాశంగా చూడాలా? విష్ణు సహస్రనామ భరోసాతో ఈ ఏడాది పేరులో అంతరార్థాన్ని విశ్లేషించుకుందాం. పరాభవ పేరులో పరమార్థం. నిఘంటువుల ప్రకారం పరాభవం అంటే ఓటమి లేదా అవమానం. కానీ సంస్కృత వ్యుత్పత్తిని గమనిస్తే దీని వెనుక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. పర అంటే అతీతమైన, సుప్రీం, బియాండ్. భవ అంటే జన్మ లేదా ప్రాపంచిక స్థితి, అంటే భౌతికమైన పరిమితులకు అతీతంగా ఎదిగి మనలోని అరిషడ్వర్గాలను ఓడించడమే అసలైన పరాభవం. పురాణాల్లో నారదుడి గర్వభంగమైన, రావణ హిరణ్యకశిపుల పతనమైన అది వారి వ్యక్తిత్వానికి జరిగిన అవమానం కాదు, వారిలోని అహంకారానికి జరిగిన పరాభవం. ఈ ఏడాది మనలోని అహంకారం పరాజయం పాలైతేనే మనలో దైవత్వం జాగృతమవుతుంది. కాలచక్రంలో మార్పు. 60 తెలుగు సంవత్సరాల చక్రంలో పరాభవ 40వ సంవత్సరం. పొలంలో మంచి పంట పండాలంటే ముందు కలుపు మొక్కలను తొలగించాలి. అలాగే గత కొన్నేళ్లుగా మనలో పేరుకుపోయిన ప్రతికూలతలను, అంటే నెగటివిటీని తొలగించి జీవితాన్ని శుద్ధి చేసుకునే ప్రక్రియగా ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడాలి. ఇది వినాశనానికి సంకేతం కాదు, వికృతిని తొలగించి ప్రకృతిని కాపాడే ఒక నవ యుగాది. పరాభవ సుత్త. బౌద్ధ ధర్మ సందేశం కూడా చూద్దాం. కేవలం పురాణాలే కాదు, బౌద్ధ ధర్మంలో పరాభవ సుత్త మనిషి పతనానికి గల 12 కారణాలను వివరిస్తుంది. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం, అబద్ధాలాడడం, సోమరితనం, దుష్ట సాంగత్యం ఇలాంటివి మనిషికి అసలైన పరాభవాన్ని కలిగిస్తాయి. ఈ ఏడాది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి ఒక గొప్ప హెచ్చరిక. మనలోని చెడు అలవాట్లను ఈ ఏడాదితో పరాభవం పాలు చేసి కొత్త మనిషిగా ఉద్భవించడమే ఈ ఏడాది సందేశం. పరాభవ అనే పేరు చూసి భయపడే భక్తులకు విష్ణు సహస్రనామ స్తోత్రం ఒక అద్భుతమైన హామీనిస్తోంది. అందులో ఫలశ్రుతిలో ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది. విశ్వేశ్వరమజం దేవం జగతః ప్రభుమవ్యయం భజంతి తే పుష్కరాక్షం నతే యాంతి పరాభవం. అంటే మహావిష్ణువును ఎవరైతే భజిస్తారో, ఎవరైతే ఆయన్ను శరణు వేడుతారో వాళ్లకు ఎప్పటికీ పరాభవం అంటే ఓటమి లేదా అవమానం కలగనే కలగదు అని. కాలం పేరేదైనా, కాలస్వరూపుడైన ఆ పరమాత్మను నమ్ముకున్న వాళ్లకు అది విజయనామ సంవత్సరమే అవుతుంది. ఈ ఏడాదిని మనం నెగటివ్గా కాకుండా అత్యంత పాజిటివ్గా చూడాలి. ఎందుకంటే పరాభవం జరగాల్సింది మనకు కాదు, మనల్ని వేధించే సమస్యలకు. మనలోని అసూయకు, ద్వేషానికి పరాభవం కలగాలి. సమాజంలోని అన్యాయానికి, అవినీతికి పరాభవం కలగాలి. మనల్ని పీడించే రోగాలకు, దారిద్ర్యానికి పరాభవం కలగాలి. లోకాన్ని భయపెట్టే కరువు కాటకాలకు పరాభవం కలగాలి. చెడుకు పరాభవం కలిగినప్పుడే కదా మంచికి విజయం లభిస్తుంది. పేరును చూసి భయపడకండి. నతేయాంతి పరాభవం అన్న భగవద్వాక్యాన్ని నమ్మండి. ధర్మబద్ధంగా జీవిస్తూ భగవంతుడిని స్మరిస్తూ ముందుకు సాగండి. పేరులో పరాభవం ఉన్నా పరమాత్మ చింతన చేసేవాళ్లకు, ధర్మబద్ధంగా ఉండేవాళ్లకు ఇది పరమ విభవ సంవత్సరమే అవుతుంది. మనలోని దుర్గుణాలను ఓడించి సద్గుణాలను గెలిపించుకుందాం. ప్రకృతి పులకించే పర్వదినం ఉగాది. కాలచక్రం కొత్త మలుపు తిరుగుతూ వసంతలక్ష్మిని మోసుకొచ్చే ఈ శుభవేళ సుప్రసిద్ధ కవి పద్మశ్రీ ఎస్టి జ్ఞానానంద కవి గారు 1959లో విజయవాడ ఆకాశవాణి కేంద్రంగా వినిపించిన అద్భుత పద్యాలను, అందులో అందమైన తెలుగు ఉగాదిని ఒకసారి నెమరు వేసుకుందాం. ఆ కోయిలమ్మ తీయని గొంతులో నుండి ఉబికి వచ్చిన పాటకు ఊహజేసి, ఈ జాజిపూరెమ్మలో చిమ్ము చిటిదేనియల
రసముత్తములను ఖాద్యమ్మునర్చి ఆ రసాల కిసాలయము నిగ్గులు రహింప ప్రత్యగ్రమగుమేలి రంగు పూసి ఈవనేందిర నవ్యలావణ్య రుచులలో గోమరారనతిథి భాగమును గొనుచు బడలికను చెంది నిదురించు పుడమి సతిని ఇంతలో ఎంతగా గిలిగింత వెట్టు కలికి చిన్నారిదేవి ఉగాది లక్ష్మి రమ్ము దర్శనీయము మహాంద్రమ్ము నీకు. కోయిలమ్మ పాడే తీయని పాటలను తన గొంతుకగా చేసుకుని జాజి పూల రెమ్మల్లోని తేనె చుక్కలను తన ఆహారంగా స్వీకరించి మామిడి చిగుళ్ల నిగనిగలాడే రంగులను అద్దుకుని ఈ వనదేవత కొత్త అందాలతో ఉగాది లక్ష్మిలా వస్తోంది. నిదురిస్తున్న ఈ భూదేవిని గిలిగింతలు పెట్టి నిద్రలేపుతూ వస్తున్న ఓ చిన్నారి ఉగాది లక్ష్మి, అందమైన మా తెలుగు నేలకు నీకు స్వాగతం తల్లి. మలచన్కాలపు శిల్పకారి ఘన సామ్రాజ్యములన్ సార్వభౌములన్ ఉత్తంస పరాక్రమాధిపులన్ ఈ భూగర్భమందున్ తరమ్ముల్ దాటన్ కనిపింపబోదొకటియున్పో హే ఉగాది సముజ్వల సౌందర్య కళాస్వరూపిణి నినున్ వార్ధక్యమున్ తాకునే. కాలమనే శిల్పి ఎన్నో గొప్ప సామ్రాజ్యాలను పరాక్రమవంతులైన రాజులను మట్టిలో కలిపేశాడు. తరాలు గడిచినా వారి ఆనవాళ్లు కూడా మిగల్లేదు. కానీ ఓ ఉగాది, నువ్వు మాత్రం ఎప్పుడూ నవయవ్వనంతో ప్రకాశించే సౌందర్యంతోనే కనిపిస్తూ ఉంటావు. కాలం నిన్నేమీ చేయలేదు, నీకు ముసలితనమన్నదే రాదు. వలపులు గృమ్మరించి రసభావ పరంపరకూతనిచ్చి పేసెల సుమనోజ్ఞమౌన వసంత వధూటికి వింత సోయగమ్ముల కులికింపచేసి పరిపుల్ల వికస్వరమూర్తిపై తెలుంగుల దరిసించు నీకు శతకోటి నమస్సులుగాది సుందరి. ప్రేమను కురిపిస్తూ రసవత్తరమైన భావాలకు ఊపిరిపోస్తూ సున్నితమైన వసంత కాలమనే వధువుకు కొత్త సొగసులను అద్దే ఓ ఉగాది సుందరి, వికసించిన పువ్వులాంటి రూపం కలిగిన నువ్వు తెలుగువారిని దీవించడానికి వస్తున్నావు. నీకివే మా శతకోటి నమస్కారాలు. ఈ ఆకురాలిన వృక్షము చివురించె చిన్నారి వన్నెలే చివురుటాకు, ఈ బాట నిండిపోయిన గడ్డి మొలక పచ్చని స్వరూపమున కింజల్కమమరే, ఈ పువ్వు గర్భాన కృషించు గంధమ్ము మరల కమ్మని పరిమళము చిమ్మె, ఈ షట్పదమ్ము నిన్నెంతయో తపించి ప్రియమార నేడు ఝంకృతుల సలిపే, శిశిరమేలు వాని సీత కన్ను కతాన వికృత రూపమయ్య ప్రకృతి శోభ, నీ మహోదయాన నేల వికాసించ కనుల విందుగా ఉగాది లక్ష్మి. శిశిరకాలపు చలి వల్ల వికృతంగా మారిన ప్రకృతి నీ రాకతో మళ్లీ ప్రాణం పోసుకుంది. ఆకులు రాలిన చెట్లు లేత చిగుళ్లతో కళకళ్లాడుతున్నాయి. ఎండిపోయిన గడ్డిపరకలు పచ్చదనాన్ని సంతరించుకున్నాయి. వాడిపోయిన పువ్వుల నుండి మళ్లీ కమ్మని తావి వెదజల్లుతోంది. తుమ్మెదలు ఆనందంతో ఝంకారాలు చేస్తున్నాయి. నీ ఉదయంతో నేలంతా కనువిందుగా వికసించింది. ఇటవాసంతము నూరు పాళ్ళైగమాయించన్ బరాయించె దిక్తట పంక్తిన్ తెలుగమ్మ కీర్తియికన్, ఉగ్రగ్రైష్మ్య తీక్ష్ణత్విషాస్ఫుట సంరంభ విజృంభమాణ విలయంబుండాయబోనీకన్, ఊరట గల్పించుము మాకు శాంతి సుఖడోలా శ్రీలలాలింపుచున్. ఇక్కడ వసంతం నిండుగా వికసించి తెలుగువారి కీర్తిని దశ దిశలా వ్యాపింపచేస్తోంది. రాబోయే వేసవి తాపం మమ్మల్ని దహించకుండా, ఆ విలయం మా దరి చేరకుండా కాపాడు. మా జీవితాల్లో శాంతిని సుఖాన్ని నెలకొల్పి మమ్మల్ని ఆనంద డోలికల్లో ఊగించు ఓ ఉగాది తల్లి. అందరికీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.